ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. 24వ తారీఖు పోయిన నెల ఒక డెడ్ లైన్ పెట్టినాం. ప్రతి రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ, 7,500 రైతు భరోసా ఇవ్వాలా, ఖచ్చితంగా అందరికీ ఎటువంటి ఆంక్షన్ లేకుండా ఇవ్వాలని చెప్పి ఆనాడు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పూర్తి ఆర్మూర్ డివిజన్ రైతుల సమక్షంలో తీర్మానం చేయడమైనది. సుమారు నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం లోపల ఎటువంటి చలనం లేదు కాబట్టి ఈరోజు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఈరోజు సమావేశమైనది. 9వ తారీఖులో ప్రకటించకపోతే 16 నాడు మా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేసి మెమోరాండాలు ఇస్తాం. ఆ తర్వాత 18 నాడు కూర్చొని ఫర్దర్ ప్రోగ్రామ్ మేము ప్రకటించబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఇంకా తీవ్రంగా ఉంటుంది. మీరు గతంలో 5 జిల్లాల నుంచి పోలీసులను తెచ్చినా ఇప్పుడు 10 జిల్లాలకు వెళ్ళి తెచ్చిన ఉద్యమం ఆపేది లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు బేషరతుగా తాము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ మీరు ఇచ్చినటువంటి హామీని బేషరతుగా ప్రతి రైతుకు అమలు చేయాలని చెప్పి 15వ తారీఖు వరకు ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ మన రైతు జేఏసీ తరఫున ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాం. అయ్యా, మీరు 15 తారీఖున ఆగస్టు 15 అన్నారు, సెప్టెంబర్ 15 వరకు కూడా మీరు ఎట్లాంటి చలనం లేదు. ఒక్క రైతుకు కూడా అదనంగా మీరు ఈ నెల రోజుల లోపల రుణమాఫీ చేయలేదు. ఇంకా 70% మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షాకాలం పంట రైతు భరోసా ఇవ్వలేదు. పంట చేతికొచ్చే టైంలో కొన్ని ప్రాంతాలలో పంట నష్టం జరిగింది. వారికి మీరు ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించడం హర్షణీయం, మేమందరం స్వాగతిస్తున్నాం. వారికి కూడా ఎకరానికి 10,000 మాటల వరకే కాకుండా చేతులలో చూపాలని ఆర్మూర్ రైతాంగం తరఫున మేము గవర్నమెంట్ని మీరే ఎన్నికలలో హామీలలో మీరు చెప్పి మరి అందరినీ ఆశ చూపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు మోసం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా నువ్వు కాలయాపన చేయడానికి ఆ యాపు ఈ యాప్ అని చెప్పి అందరినీ అయోమయంకు గురి చేయడం పద్ధతి కాదు. నువ్వు మార్చుకొని నీ అవకాశం ఎంతుందో కనీసం రైతాంగానికి పత్రికాముఖంగా నువ్వు